అధ్యక్ష అలా చేస్తే అపాయం నా దగ్గర ఉందో ఉపాయం అంటున్నారు గులాబీ లీడర్ మల్లారెడ్డి. ఇందుకీ ఆ అపాయం ఏంటి? ఈ మాజీ మంత్రి చెప్పే ఉపాయం ఏంటి? బహిరంగ సభ అయినా అసెంబ్లీ అయినా తన రూటే సెపరేట్ అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. అసెంబ్లీలో మేడ్చల్ ప్రజాప్రతినిధుల బాధలను వినిపించారు మల్లారెడ్డి. ఆయన స్పీచ్ కు మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు ఫిదా అయ్యారట. ప్రభుత్వానికి గవర్నమెంట్ కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. దిష్టి తగిలింది అధ్యక్ష, బాధ అవుతుంది అధ్యక్ష అంటూ అసెంబ్లీలో వాపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మాకు దిష్టి తగిలిందా, ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి. మేడ్చల్ నియోజకవర్గంలో సర్పంచ్లు, కౌన్సిలర్ల సమస్యలను ప్రస్తావించారు మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లాలో 61 గ్రామాలు పోయి మున్సిపాలిటీలు అయ్యాయన్నారు. 10 ఏళ్ల కోసం బీఆర్ఎస్ రిజర్వేషన్లు తెస్తే ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ను జీహెచ్ఎంసీలో కలపవద్దన్నారు మల్లారెడ్డి. తాను చెప్పినట్టు చేస్తే సర్కార్కు 1100 కోట్ల రూపాయలు లాభం వస్తుందన్నారు మాజీ మంత్రి. 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి. ఇక తన ప్రసంగానికి అంతరాయం కలిగించిన మంత్రి శ్రీధర్ బాబును సైతం తనదైన స్టైల్లో కూల్చేశారు మల్లారెడ్డి. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా. మేడ్చల్ కు మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు మల్లారెడ్డి.